Hello all, my name is Prakash. Welcome back to my YouTube channel. So guys, ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం రీసెంట్గా రిలీజ్ అయిన స్వతంత్ర వీర్ సావర్కర్ మూవీ రివ్యూ గురించి. సో ఈ మూవీ మీ అందరికీ తెలిసిందే, ఒక రియలిస్టిక్ స్టోరీ నుంచి ఇన్స్పైర్ అయి తీసింది. మన ఫ్రీడమ్ ఫైటర్స్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండ్ భగత్ సింగ్ లాంటి వారే ఆయన బుక్ చదివి ఫ్రీడమ్ ఫైటింగ్కి ఇన్స్పిరేషన్ తెచ్చుకున్నారు. సో అలాంటి ఒక పవర్ఫుల్ ఫ్రీడమ్ ఫైటర్ గురించి తీసిన మూవీ ఈ మూవీ. అండ్ ఈ మూవీలో ప్లస్ ఆర్ పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఫస్ట్ రణదీప్ హుడా యాక్టింగ్ అండ్ అన్నీ మన హీరోనే, ఎందుకంటే ప్రొడ్యూసర్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ అన్నీ ఆయనే చేశాడు. సో ఎక్స్ట్రాడినరీ చేశాడు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఆర్ట్ డిపార్ట్మెంట్ చేసిన వర్క్ అయితే చాలా బాగుంది. మీరు రియల్గా ఆ టైమ్ జోన్లోకి వెళ్ళిపోయామన్న ఫీల్ వస్తుంది. అండ్ థర్డ్, సెల్యులార్ జైల్ చూపించిన విధానం చాలా బాగుంది. అప్పుడు రివల్యూషనరీస్ని ఎలా ట్రీట్ చేసేవారు, జైల్లో పెట్టి వాళ్ళని ఎలా శిక్షించేవారు, అది బాగుంటుంది. అండ్ బ్రదర్స్ బాండింగ్ అండ్ అది చాలా బాగుంటుంది, అవి బాగా చూపెట్టారు. అండ్ ఇవే కాకుండా మనకి క్లియర్గా కళ్ళకు కట్టినట్టు తెలుస్తే ఓకే, ఆ రోజుల్లో ఇలా జరిగిందా, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉండేది, అండ్ వైలెన్స్ ఆర్ నాన్ వైలెన్స్ చూసుకున్న వాళ్ళ పాత్ ఎలా ఉండేది, డిఫరెంట్ లీడర్స్ విత్ డిఫరెంట్ మైండ్ సెట్స్, అండ్ వాటి వల్ల మన స్వతంత్రం డిలే అయిందా, ఎలా అయిందా, అవన్నీ మీకు ఈ మూవీలో తెలుస్తాయి. ఈ మూవీ స్క్రీన్ ప్లే అంతా టైం 1880s నుంచి స్టార్ట్ అయ్యి 1947 వరకు, 1950s వరకు వస్తుంది స్టోరీ. సో ఆ టైం పీరియడ్లో సావర్కర్ గారి జర్నీ, లైఫ్ జర్నీ మొత్తం మనం చూడొచ్చు ఈ మూవీలో. సో స్టార్ట్ చేద్దాం. మూవీ స్టార్ట్ అవడం చాలా బాగా స్టార్ట్ అవుతుంది. అండ్ ఆయన సావర్కర్ గారి బర్త్ కానీ, లేకపోతే కాలేజ్ చదువుతున్నప్పుడు కానీ ఆయన ఐడియాలజీ ఏంటి, ఆయన అఖండ్ భారత్కి ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటి, ఆయన లైఫ్ అంబిషన్, లైఫ్ గోల్, ఈవెన్ పెళ్ళి జరిగేటప్పుడు ఆయన చెప్తారు, నా లైఫ్ అంబిషన్ ఇది, నా గోల్ ఇది, దానికి ఓకే అయితేనే పెళ్ళి చేసుకుందాం అని చెప్పి. స్వతంత్ర పోరాటంపై ఆయనకి చాలా 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 ఆసక్తి ఉంటుంది. అండ్ he is not against Britishers or British. ఆయనకి స్వేచ్ఛ కావాలి, సో ఆయనకి ఫ్రీడమ్ కావాలి, అండ్ తన దేశాన్ని తను బ్రిటిషర్స్ నుంచి విముక్తి చెందించాలి, అది ఆయన గోల్. అండ్ ఆ గోల్ ఆయన ఏ పాత్ చూస్ చేసుకున్నారు అనేది ఈ మూవీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆయన లండన్కి వెళ్తారు అండ్ అక్కడ మహాత్మా గాంధీ గారిని కలుస్తారు. ఆ సీన్స్ అన్ని చాలా పిక్చరైజేషన్ చాలా బాగా చేశారు. అండ్ మూవీలో మీకు ఆ సీన్స్ చూస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే మనం అప్పుడు లేం, అండ్ అలాంటి సీన్స్ మన కళ్ళ ముందు కనిపిస్తే వావ్ అనిపిస్తుంది. అండ్ ఇవే కాకుండా ఎలా స్టార్ట్ చేశారు, అండ్ ఆయన చేసిన కొన్ని ఏవైతే థాట్స్ కానీ ఐడియాలజీ కానీ ఉంటుందో అవి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసిన సంఘటనలు ఏంటి అవన్నీ మీరు ఆన్ స్క్రీన్ ఫస్ట్ హాఫ్లో బాగా చూపిస్తారు. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆయన రియల్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అండ్ సెల్యులార్ జైల్లో ఆయన పడ్డ కష్టాలు ఏంటి, అసలు జైలుకి వెళ్ళాల్సి ఎందుకు వచ్చింది, మళ్ళీ ఆయన ఎలా బయటకు వచ్చి పొలిటికల్ పార్టీ ఎలా స్టార్ట్ చేశారు, అండ్ స్టార్ట్ చేసి ఆయన జర్నీ ఎలా ఎండ్ అయింది అనేది మనకి సెకండ్ హాఫ్లో చూపిస్తారు. క్లైమాక్స్ చాలా బాగుందని చెప్పాలి. రియలిస్టిక్, మనకి సబ్ టైటిల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అండ్ కొన్ని పవర్ఫుల్ హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ ఉంటాయి. సో ఇవే కాకుండా అండ్ ఆ జర్నీ టైం ఫ్రేమ్లో మనం చాలామంది లీడర్స్ ఎమర్జ్ అయ్యారు. అలా ఎమర్జ్ అయిన లీడర్స్లో ఎంకే గాంధీ ఒకరు. అండ్ ఆయన ఇన్సిడెంట్ ఎలా ఎండ్ అయింది, అండ్ ఆయన చూస్ చేసుకున్న పాత్ ఏంటిది, సో నాన్ వైలెన్స్ చూస్ చేసుకున్న పాత్ ఎలా వెళ్ళింది, అండ్ ఎలాంటి విషయాలకి దారి తీసింది. అండ్ వైలెన్స్ ఇద్దరికి డిఫరెంట్ పాత్స్ ఉంటాయి, బట్ బోత్ ఆఫ్ దెమ్ అప్రిషియేటెడ్ ఈచ్ అదర్. సో అవి సీక్వెన్సెస్ బాగుంటాయి. ఇవే కాకుండా మన మూవీలో చాలామంది క్యారెక్టర్స్ని చూస్తాం, అంబేద్కర్ గారిని కావచ్చు, అండ్ ఇలా చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ వస్తాయి. సో అవన్నీ మీరు ఆన్ స్క్రీన్ చూస్తే బాగుంటుంది. బట్ ఇవన్నీ పాజిటివ్స్. నెగటివ్స్ విషయానికి వచ్చేసరికి ఒక డాక్యుమెంటరీ చూసిన ఫీల్ వస్తుంది, ఎందుకంటే మూవీ ఆల్మోస్ట్ లెంత్ 3 hours ఉంది. ఆ 3 hours మనం కూర్చొని స్లో అండ్ స్టడీగా వెళ్తుంది మూవీ. ఎక్కడ మీకు రష్ కనిపించదు, చాలా స్లోగా వెళ్తుంది. ఫస్ట్ ఆయన కాలేజ్ డేస్ చూపించుకుంటూ వచ్చి, తర్వాత ఆయన లండన్ వెళ్ళినవి చూపించుకుంటూ వచ్చి, తర్వాత జైల్ సీక్వెన్సెస్ కానీ, అఖండ భారత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చాలా స్లోగా వెళ్తుంది మూవీ. ఆ పేస్ని మనం తట్టుకోలేము. సో అదొకటి చాలా మనకి డల్ అనిపిస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కొంచెం తొందరగా షార్ట్ అండ్ స్వీట్గా ఎడిట్ చేసి ఒక 2 hours కంప్లీట్ చేసిన మూవీ
ఆ ఫీల్, ఆ ఎమోషన్ ఉంటుంది. ఒక సినిమా చూసిన గూస్ బంప్స్ అయితే రావు, బట్ రియలిస్టిక్ స్టోరీ చూసా మరి ఇలా జరిగిందా అన్న భావన అయితే మనకి క్రియేట్ చేస్తుంది, కానీ గూస్ బంప్ స్టఫ్ అయితే ఉండదు. బట్ రియల్ స్టోరీ అంత బాగా పోర్ట్రే చేశారు. ఆ హార్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది మూవీలో. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేద్దామంటే చూడండి. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ మూవీ. అండ్ ఈ మూవీ మీరు చూస్తే ఎలా అనిపించింది డూ లెట్ మీ నో కామెంట్ సెక్షన్. ఓటీటీలో వచ్చరికి ZEE5లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ రైట్స్ అన్నీ జీ ప్లాట్ఫామ్ వాళ్ళే పర్చేస్ చేశారు. అండ్ రందీప్ హూడా డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫీ చాలా ప్లస్ పాయింట్ ఈ మూవీకి. ఆర్ట్ వర్క్ అయితే చాలా బాగా చేశారు ముందుగా చెప్పినట్టు. అండ్ రందీప్ హూడా యాక్టింగ్ ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే నేను మూవీ అయ్యాక కొన్ని రియలిస్టిక్ ఇమేజెస్ చూశాను, రియలిస్టిక్ పిక్చర్స్ చూశాను. చాలా రిసెంబ్లెన్సెస్ కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ఆ జైల్లో సీక్వెన్సెస్ అయితే చాలా బాగుంటాయి. అండ్ డెఫినెట్లీ మూవీకి మంచి ఎక్లైమ్ అయితే వస్తుంది, లేట్ అవ్వచ్చు. బట్ కొంచెం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాల్సింది అని అందరికీ తెలిసేది. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ మూవీ. నేను ఏమన్నా పాయింట్స్ మిస్ అయితే డూ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఈ మూవీ వచ్చేసరికి మల్టీప్లెక్స్లో స్ట్రీమ్ అవుతుంది. మీ దగ్గర ఉన్న థియేటర్స్లో ఏమన్నా సింగిల్ స్క్రీన్లో రిలీజ్ అయితే చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఓం భీమ్ బుష్ రిలీజ్ అయింది, నేను ఇంకా చూడలేదు, చూస్తాను. IPL స్టార్ట్ అవ్వబోతుంది. సో ఏ టీంకి సపోర్ట్ చేస్తున్నారు ఈరోజు మ్యాచ్కి? అండ్ IPL మీద కూడా ప్లాన్ చేద్దాం, కంటెంట్ ఎలా చేయాలి అవన్నీ చేద్దాం. సో ఈరోజు మ్యాచ్ చూస్తున్నారా? చూస్తే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.